హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టాపిక్ పైన మాట్లాడదామని చిన్న వీడియో. అండ్ ఆమె పైన మాట్లాడడానికి నేను అంత పెద్ద ఉన్నత వ్యక్తిని అయితే నేను కాదు. కాకపోతే నాకు కూడా బాధేసింది. అందుకే చిన్నగా ఏదో కొంచెం మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. ఏంటంటే మేడం స్మితా సబర్వాల్ గారు కామెంట్ చేస్తారు, దివ్యాంగులకు ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్లో కూడా కోటా ఇవ్వడం అవసరమా, వాళ్ళకి సపరేట్గా డెస్క్టాప్స్ జాబ్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు మాట్లాడాను అనమాట. ఈ జాబ్స్ ఈ మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ జాబ్లో ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సరిపోతాయి, ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకు ఎలిజిబుల్ అని చెప్పేస్తుంది అనమాట. అయితే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఒలింపిక్స్లో మనం చూస్తున్నాం, వాళ్ళు ఎన్నో గోల్డ్ మెడల్లో గెలుచుకుని వచ్చారు వాళ్ళు. మనము ఫిజికల్గా ఫిట్నెస్ ఉంది, ఒక్క మెడల్ కూడా గెలుచుకోలేకపోతున్నాం. ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఒక్క మెడల్ కూడా ఒకటే, మన 121 కోట్ల ప్రజల్లో ఒకే ఒక గోల్డ్ మెడల్ ఒక్కటే, అది కూడా ఒకటే గోల్డ్ మెడల్. ఏం చేస్తున్నాం మనం? ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి ఏం చేస్తున్నాం చెప్పండి? వాళ్ళు ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి జాబ్స్ తెచ్చుకుంటున్నారు, అన్నీ చాలా బాగా ముందుకు వెళ్తారు. వాళ్ళు ఎన్నో కష్టాలు, మనం నిజం చెప్పాలంటే ఫారెన్లో వాళ్ళకి బస్ ట్రావెల్ చేయడానికి వాళ్ళకి ఒక బస్సు, ఫిజికల్ హ్యాండిక్యాప్ల వాళ్ళకి బస్ దారి ఉంటుంది. మన దగ్గర బస్ దారి ఇవ్వం కదా, వాళ్ళకి అట్లీస్ట్ సీటు కూడా ఇవ్వం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ సీటు బస్సులో ట్రావెల్ చేయడానికి ఫిజికల్ హ్యాండిక్యాప్ వస్తే ఎవడు లేచి నిలబడగా నేనైతే కనిపించట్లేదు. ఎవరొక్కరో లేచి నిలబడి ఇస్తున్నారు తప్ప వాళ్ళకి సీట్ ఇవ్వము. పెద్దమ్మ, ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ని దివ్యాంగులను అవసరం లేదు, వాళ్ళ జాబ్లకి అవసరం లేదని చెప్తుంది. తర్వాత ఫ్యూచర్లో పెద్దవాళ్ళు ఇంకెందుకు, పెద్దవాళ్ళు వాళ్ళతో ఏం అవసరం ఉందని చెప్పేసి తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేయండి, వాళ్ళతో అవసరం లేదు కదా అని అంటారేమో ఫ్యూచర్లో. ఇప్పుడు వీళ్ళనే అవాయిడ్ చేస్తే మనము, దివ్యాంగులను అవాయిడ్ చేస్తే, వాళ్ళకి జాబులు ఇవ్వకుండా వాళ్ళను మెంటల్గా దివ్యాంగులు అని అంటుంటేనే వాళ్ళకి చిన్నగా ఇట్లా బాధ అనిపిస్తుంది. వాళ్ళని మళ్ళీ ఈ కొత్త పర్సన్స్ని కూడా తీసుకొని వస్తే, ఇప్పుడు దివ్యాంగులు అంటారు, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇప్పుడు దివ్యాంగులకి జాబ్లు అవసరం లేదు, ఇక ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఏం అవసరం అని అంటే తర్వాత చెప్పలేము. ఇప్పుడు సిచ్యువేషన్స్, ఇప్పుడు ఈరోజు మనం బాగున్నాం కదా అని చెప్పేసి ఎదుటి వారిని వేళ్ళెత్తి చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో గాయ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే ఇది. మేడం అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి.